జంగన ఏం పర్లేదు దింపితే అదే రైట్ అన్నా జర మీరు పక్క జరిగాలి వాళ్ళు తీస్తారు రాగలేదు అంటుకోవచ్చు ముట్టుకొని నువ్వు ఏది ముట్టుకోలేదా నేనేం ముట్టుకున్నా 16 ఏళ్ళు ఇప్పటి వరకు టచ్ చేయలే నేను 16 ఏళ్ళు డోంట్ టచ్ మీ ఒకవేళ శివపూజ మోహిని కామజాతి కరగల్ల శివపూజ కాంత కామజాతి మరికి బాయిల 2 పాలు ఎట్లా చేస్తావో చేసేలే నువ్వే అలనాడు మన తాత ఇవాళ ఒకటే బాయి 2 ఇవాళ ఒక్కొక్క బాయి 2 గంటలు అయితే అంటారు ఎట్లయితే మన దానికి ఈ బాయి 2 అవుతుందా మన దాని సత్యం ఉంటే కదా అవుతుంది అదేమన్నా మా దగ్గర ఉన్న కాడికి ఉంది మీరు తినడానికే ఉందంటారు మీరు సత్యం లేదు ఏం లేదు సప్తమంత్రాలే అడవిల మంకలు పట్టు తీరను నాకు పందిలేకనే ఉన్నావు లేక బంగారు బొమ్మలేక నేను అందం ఎక్కడ నీ అందం ఎక్కడ ఎవరి సత్యమో మరి ఎట్లయితుందో చేసేలే నీ పాలు మాస్తాను పాలు పరుగులో పాల్గొంటున్నా నీళ్ళకుండా ఎట్లయితుందో చూడ్చెల్లే ప్రకారంగా అటువంటి అడవిల మంకాలు ఎంత దూరం పడి బాబు మీరే కలిసి వాళ్ళకల్లా అడవడ పాలగుండం అవుతుంది తూర్పున నీళ్ళ గుండం అవుతుంది అమ్మో సపోర్ట్ కొట్టాలి చేతులు ఉన్న వాళ్ళు సపోర్ట్ కొట్టాలి చేతులు లేని వాళ్ళు సపోర్ట్ కొట్టబడి పక్క పాపలు అవుతాయి సపోర్ట్ కొట్టాలి అక్కడ పాలగుండం తూర్పున నీళ్ళ గుండం అయితేనే ఉన్నాడమ్మా ఈ ప్రకారంగా ఈశ్వరకల్లా పడవడ పాలగుండమైంది తూర్పున నీళ్ళగుండమైంది 7 మంది అక్కజల్లెలు కల్లవారు చూడబట్టే అమ్మో నీ సత్యమే ఉన్నట్టుంది సత్యం లేదా అమ్మో నువ్వు అన్నట్టు చూడే ఎట్లయింది ఇక్కడ పడబడ పాలగుండం తూర్పున నీళ్ళ మరి ఇల్లు ఎవరు చేయాలి ఇల్లు ఎవరు చేయాలి ఓ మీరు వంటోళ్ళు ముట్టోళ్ళు మీరు దేనికైనా పెద్దోళ్ళు ఎంతైనా పెద్దోళ్ళు మీరు ఆధార్ కార్డు మీ పేరు ముందు ఎక్కింది ఎక్కడ నా పేరు ఎక్కింది కాబట్టి నేను పడబడ పాలగుండంలో సారం చేస్తే మీరు తూర్పు నీళ్ళగుండంలో సారం వేయాలి మేమే పెద్దోళ్ళం కాబట్టి మేమే ఈ పాలగుండంలో స్నానం చేస్తాము నీ తటమంత అడక నీ మీదనేమో నీ మీద బస్ ఎక్క నా మీదనేమో రైలు ఎక్క మీ అందరి మీద గుంతలోకి ఎక్కనే మీ అమ్మ కాదే మేము పెద్దోళ్ళం కాదు పెద్దోళ్ళు అందుకంటే మీరు తూర్పున చేయండి మేమే ఇళ్ళనే చేస్తామమ్మా కాదు సూర్యుడు తూర్పుకి వెళ్ళి వస్తాడా పడమడికి వెళ్ళి వస్తాడే ముంగడికి వెళ్ళి వస్తాడు మీరు ముందు పుట్టింది కాబట్టి తూర్పున చేయండి నేను వెనక పుట్టిన కాబట్టి పడమడ చేస్తాను అదే చెల్లె ఎట్లనే గెలవలేదు ఎట్లనే గెలవలేదు చూస్తే చిన్నలతోనే బాధ ఎవరింట్లో చూస్తే చిన్నలతోనే బాధ చిత్రాంగిది అందుకంటవా ఇక నువ్వు ఆ 7 మంది అక్కజల్లలో ఆ అద్దాల పడి లోపల కలిగి సెల్లల్లో పోయినాడా ఒంటి మీద బట్టలు లేకుండా దానం వేస్తే అటువంటి ఒంటి మీద బట్టలు 9 దానం వేస్తే భగవంతుడు మెచ్చుడు కాబట్టి 7 మంది అక్కజల్లలో బట్టలు ఇవ్వబట్టే
ఇక్కడికి విచ్చేసినటువంటి మన కుర్మకుల సభ్యులు అందరూ కూడా మన గుడి లోపలికి వచ్చినట్టయితే మన మెంబర్లు ఎవరైతున్నారో అందరూ మొగోళ్ళు మాత్రమే గుడి లోపలికి వస్తే మన బెల్లం బక్కయ్య గారు ప్రతి ఒక్క కుర్మకుల సభ్యుని సన్మానించదలుచుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన కుర్మకుల పెద్దలు మన సభ్యులు అందరూ కూడా ఈ గర్భగుడి లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాకు చెప్పలేదు, మమ్మల్ని విలువలేదు అనుకుంటూ ఇక్కడికి వచ్చిన కుర్మకుల ప్రతి సభ్యుడు ఆ మండపం మధ్యకు రావాలి. అక్కడ చాలా సన్మానం జరుగుతుంది. వీరవాళ్ళు పదం కొట్టాలి, వీరవాళ్ళు పదం కొట్టాలి. మహేష కొడు మహేష అది నీరు కట్టే భావం కాబట్టి మరి పాము 12 గంటల వరకు నీరు కట్టే దండం పెట్టు, మీ బావ దండం పెట్టిపోతుంది, ఏం భయం లేదు. అది కప్ప దాన్ని ఏమన్నది కానీ దానిపరాలు చేసుకునేది అది స్నానం అయిపోయింది కదా, ఏడుగురు భామలు ఉంటారు మా ఇంటూ ఆరుగురు పెట్టెలున్నాయి. కామరాజు లెక్క చిత్తాలు పెట్టలేదు. ఆ పెట్టె నాకు దొరికేదాకా కామరాజు లెక్కనే కూర్చున్నది. ఆరుగురు అటువంటి ఆడవాళ్ళు వెళ్ళిపోయి అమరావతి ఒంటరి ఉన్నదమ్మో.
నువ్వయ్యా నువ్వు నా అందరం ఏమైంది నువ్వేమో రైతు బండి లేకుండా నేనేమో రథం అయ్యా ఎవరు నువ్వు నేనా నువ్వు ఇప్పటిలోనే ఎవరికి దండం పెట్టావే నేనా నేనంటే పెట్టినా మా నాయన దండం పెట్టినా మా అక్క దండం పెట్టినా మా అక్క దండం పెట్టినా నువ్వు ఎవరు ఇంకోరికి అట్టిగా ఎవరికి అట్టిగా నేనేమన్నా మళ్ళీ ఏమన్నా కళ్ళే ఏమేమన్నా ఇందాకన్నా మా అత్త దూరమని దండం మా బావ తినే దండం నేనే మీ బావ తీరేయని యాद చేస్తున్నానే నీ అన్న పందిరాక నువ్వా నాకేమంటే నువ్వు నువ్వు వెనక లేపకు నేను ఎంత లేకపోతే ఏమవుతుంది ఎవరు నువ్వు నేను మీ బావ తీరేయనే నువ్వా నువ్వు అవును అంటే ఇంకేనా ఇంకేట్లుంటది మా బావ మీరేనా నీకు ఎట్లా అనిపిస్తుండే ఎవరు 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 ఎవరే అయ్యో రైలు బండి లేక నా దగ్గర తీరవచ్చు బాబా మీరయ్య అంటున్నావు పోతనేమో ఉంటేనే ఊరు గుల్లిస్తున్నావు పోతనేమో పొలిమేర గుల్లిస్తున్నావు ఉంటేనేమో ఊరు గుల్లిస్తున్నావు ఓయమ్మో రావేమో యారి బామా రావేమో యారి బామా అయ్యవతరాలే బామా అల్లకరాలా బామా అరే హనుమానాలే బామా కావాలంటే రాంటున్నా నేను కాదు నాకాలంటే నేను కాదు అలా తగ్గితే ఉంది కదా కాళ్ళు కాళ్ళ రాంటున్నా రాయంటున్నా కాదు అదేమో నీ కాలు ఒక్కరైంది చేతులు ఒక్కరైంది ఏమో ఉంటే ఊరు పిలుస్తున్నాం పోతే పొలిమేర పిలుస్తున్నాం అది మందగాయంగా మల్లెపూరు రావంగా పలికాయ బాగా ఇది వాతం పంచికి ఇట్లా మల్లపురపు 7 రోజుల మొత్తం ఒకటే పని మొత్తం ఒకటే పని మొత్తం అదే ఏమైంది పచ్చిపల్లి బాగా పల్లికాయలు దిగితే వాత పలిచిందే కాదు బావా ఆ ఎంతే నాటము చింతకాయ తప్పు అది వాళ్ళు పంపించింది మా అమ్మ మా అక్క అలా ఇప్పుడు కదండి అది అవి మన పెరుగుకుంటే ఉంటున్నా అవి పండ్లు ఏ పనులు అవి ఇంతగా రామాయి ఈపుల మచ్చ లక్షణాల బిడ్డలు చీరపోతే అంతేంటా మంచి బాగుండడమో నువ్వెత్తున్నావు మసిపోక మందలో నువ్వు మందార పువ్వులు నేనున్నాను నాకు ఎరికే లేదు మల్లపురం వచ్చే కంటే చేతులు లేవు అంత మోదరం లేదు ఎందుకంటే మగబెడతారు హంపి ఆడదాన్ని వచ్చామనుకో మహిళా సంఘాలు పెడతా ఎట్లా పెట్టాలో చెప్పి ఆడదాన్ని కూడా మహిళా సంఘాలు పెడతా నీ చేతులు లేకుండా ఇది ఇంకేముంది ప్రభుత్వమే మమ్మల్ని చూసి భయపడుతుంది బస్సు ఫ్రీ మాకు గ్యాస్ ఫ్రీ అన్ని ఫ్రీ నీకేమున్నది మీరు చేతులు లేకుండా అవుతా నీకేం ఫ్రీ లేదు మహిళ వల్ల బాగుండడమో బంగారు బొమ్మలు ఇప్పుడన్నా మన మల్లవల్ కాదు
శాతగా ఎందుకు కొట్టాలి అర్థాన్ని ఎందుకు కొట్టాలి మరి శాతలైన మొగడు మోచోటి సెంటర్లో కొట్టాలి ఎందుకంటే కొడితే మొగడు గట్ల కొట్టాలి కామరాతి బాల కామరాతి నేను ఎంతసేపు చెప్పిన అర్థం గురించి సమానమనుకున్నాడు కామరాతి నిన్ను తీసుకుపోనికి వచ్చిన బాబా కామరాతి మన ఇంటికి ఓయమ్మో ఈ సుఖమైన మొగైల్ అంట ఈ సుఖమైన మొగైల్ అంట నన్ను తీసుకుపోతాడంట కాదు ఇంతమంది ఆడలకు ఎవరు నచ్చారా మీరు ఓయమ్మో నీ అందం ఇంతకి గతకే ఒకరు వస్తుంది ఓయమ్మో ఈయన అందం అంట నేను ఎట్లున్నా సార్ బాబా అయ్యా నేను ఎట్లున్నా సినిమాల సిమ్రాన్ లేకుండా నువ్వు పవన్ కళ్యాణ్ లేకుండా లేవు సరే ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు మన కుర్మకుల బాంధవులు చాలా ధరించిన వాళ్ళందరూ ఆ పక్కకు వస్తే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. అక్కడిక్కడ ఉన్న పిల్లలందరూ అందరూ ఆ పక్కకు రావాలి, ఫోటో దిగుదాం ప్లీజ్. బాబా అయితే వచ్చిందే కలిగి అయితే ఏం తీసుకుపోతా బాబా మన ఇంటికి మందకాడికి తీసుకుపోయి ఏం చేస్తావు బాబా అందరూ ఏం చేస్తారే ఏమో అందరూ అయితే నాకైతే చేస్తారని అనుకుంటాను. ఇప్పటిదాకా నన్ను ఎవరు టచ్ ఎవరు మన పెళ్లి చేసుకున్నాం అవుతున్నా ఎవరెవరికి నీకు నాకు అమ్మో నాకు నీకు పెళ్ళా పెళ్ళంటే ఎట్టుంటది బాబా ఎట్లుంటది పెళ్ళంటే ఎట్టుంటది బాబా అందరికి ఎట్లుంటది పెళ్ళంటే తీయముంటదా ఓ అమ్మ కర్మ సభ ఎవరి పెళ్ళంటే తీయముంటదా సభ ఉంటదా బాబా తీయకుంటే సభ ఉంటా అరే పెళ్లి అంటే ఓ పిలిస్తే వస్తుందా బాబా పలుతుంది నువ్వు అలిపిస్తానే ఉన్నావు పిలవమంటావా ఓ పెళ్ళి ఓ పెళ్ళి ఓ పెళ్ళి ఆ ముసలాగా పెళ్ళి అంటే ఎట్టుంటది పెళ్ళి అంటే ఎట్టుంటది నీకైనా అదే నీకేమైనా అయిందా పెళ్ళి తీయకుండా చెప్పకుండా నీకైనా అదే పెద్దమ్మా అయిందా దానికి అయిందంట బేబీ అన్న బేబీ అది ఎట్లుంటుంది అడుగు చెప్తుంది ఎట్లుంటుందా పెళ్ళి మంచి తీయ ఉంటుందా రమ్మంటే వస్తుందా పొమ్మంటే పోతుందా ఎట్లుంటుందా చెల్లె బావా దానికి నాకే కామరాతి పెళ్ళి వెళ్ళిపోతా బావా మన ఇంటికి మన ఇంటికి ఏం చేస్తావు అందరూ ఏం చెప్తారే అందరూ ఏం చేస్తారు నీకెళ్ళి నాకేం చేస్తావా చేసే పని చేస్తాం కానీ ఏడికి ఆ గురుడు తీరయ్య కొడుకులతో సమానం అనుకున్నాడు రక్త మీద కంపెనీ చేసిండు మంటకాడ పెట్టావు అవును ఆ మంటకాడ అదే చేద్దాం కానీ ఏమంటామే మందకాడ నువ్వు అంటావు మరి ఇంటికాడ నేను ఒక్కదాన్ని ఏం చేస్తున్నావా మందకాడ నేను అంటే మందకాడ నువ్వు అంటావు ఇంటికాడ కట్టి పెడతావు గొంగడి పెడతావు గొంగడి ఏం చేసుకోవాలి బాబా ఏం చేస్తారా ఏం చేస్తావు పక్క కలిసి పండుకో నేను ఎండాకాలం బాబా చల్లగా ఉంటుంది గొంగడి ఉపరిస్తే పడితే కూలర్ పెట్టుకున్నాను అమ్మో నీకు ఏసీ తక్కువ ఉందిగా తెలివి ఉండాలి బాబీలకు లేదు 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 నాకు ఉపరిస్తుంది కాబట్టి కూలర్ పెట్టించుకున్నా ఈ కులంతో సరే ఇప్పుడు ఏమంటే మరి గొంగడి పెట్టిపోతాం మరి గొంగడి నా పని చేస్తుందా బాబా మరి ఏం కావాలి ఎక్కువ చేసుకోవాలి సాధారణ సన్యాసులు పోవాలి ఏ రాజ్యాలు పోవాలి నేనేమో సుఖమైన మొగడు మందకాడ మాట్లాడతాను నేను గొంగడి తక్కువ ఇంటికాడ పట్టుకోవాలంట నువ్వు లేకపోతే ఆ ముసలో వేసుకొని పడుకుంటా వేసుకొని పడుకుంటా పింఛన్ వస్తుంది మహేష్ బాబు లేకనే ఉండు అలా అంటే కామరాతి ఎంత చెప్పినా ఇంత లేదు అటువంటి కామరాతి
వెళ్ళిపోదామా పోదాం అంటున్నా. బావా బావా వీరయ్య ఇప్పుడే నన్ను మొదలంటావు బావో వీరయ్య ఒకవేళ నేను మా నాయన మీద మా అమ్మ మీద కావురా బిడ్డలు కాబట్టి బావా వీరయ్య మా ఆరుల అక్కల కంటే నాకు ఎప్పుడు చూసినా మా నాయన పైసలు ఇచ్చిండు ఎండి ధనము ధాన్యం బంగారము అటువంటి ఎండి బంగారం బంగారు సీరలు మంచి మంచి సీరలు పెట్టండు నా కారం మస్తు ధర ఉన్నది బావా బావా వీరయ్య బావా వీరయ్య నానొక్క గడియ పోనొక్క గడియ ముక్కారు 3 గడియలు నాగలకొండ పట్ట వెళ్ళిపోయి బావా వీరయ్య అటువంటి డబ్బు ధనం అంతా బంగారు సీరలన్నీ ఇంటి లోపల తొక్కుడు పంటకి లోడు పెట్ట రోజుకి రోడ్డు పెట్ట ఇంటికాడ పొయ్యిలో పొయ్యికా రోడ్డు పెట్ట అలమార్కా రోడ్డు పెట్ట బావా వీరయ్య పోనొక్క గడియ ముక్కారు 3 గడియలు బావో డబ్బు ధనము సీరలను తీసుకొని వస్తా బావో పోయి వస్తా బావా అల్లలాడి కనుకనేమి వీరప్ప స్వామిని అటువంటి కనుకనేమి అల్లలీలని ఎటువంటి మాటలు లేపుతున్నది. వీరయ్య మాట తప్పనయ్యా అటువంటి కనుకనేమి కట్టనేమో గల్లుకు పోటీ పెట్టిపించింది. ఒక కాలు తీసింది, ఒక కాలు అటువంటి ఒక కాలు మీద పెట్టిపించింది. ఆ మోస ఇక్కడ పోటీ పెట్టిపించి మళ్ళీ చెట్టు అటువంటి మర్యాద పెట్టి భూమి వచ్చింది అమ్మవారి ఈ భూమి వాళ్ళకు ముందుకు బావా వీరయ్య రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కారు 3 గడియల్లా నాయపి బాలా కవరాది కాళ్ళ పెట్టుకో బావా ఎందుకే పెట్టుకోరా బావా పెట్టుకున్నా నా మీద ప్రేమ ఉందా నీకు? ఉన్నది ప్రేమ ఉంటే పెట్టుకో పెట్టుకున్నా పెట్టుకున్నావా ఆ. ఇంకా తింటే పెట్టుకో పెట్టుకున్నా మర్యాద తెలిసిన ఆ. చేతులు దాపు కూర్చునే ఊము బావా ఊము ఆడిపోయకుంటే నాగలకొండ పట్ట వెళ్ళిపోయి నేను వస్తా బావా నాగలకొండ పట్నం అటువంటి నువ్వు మోకాలు ఇచ్చారు కాలు తీయక ముందుకు గల్ల కింద కట్ట తీయక ముందుకు అటువంటి ఊ మారిపోక ముందుకు రానొక్క గడియ పోనొక్క గడియ 3 గడియలు అటువంటి చేర వస్తావా వస్తా బావా మాట్లాడతావా నేను ఆడలు మాట్లాడతారు ఎవరన్నా ఈ మొగళ్ళ మాట నీళ్ళ మీద ఊట బాగా మీసాలు పట్టవారు చేశారు ఆడల మాట అర్థం బొమ్మ లేకుండదు బాబు ఎప్పుడైనా నీ ఫోటో వాళ్ళు చూసుకున్నావా బావా ఇక చూసుకునే పడికే ఎట్లుందే నేను చూసుకున్న పట్టుకే నేను అన్న మాట తప్పేలేదు అబద్ధం ఆడలేదు బాబా వీరయ్య అటువంటి వీరయ్యకు వాళ్ళ నేర్పింది వీరయ్యకైనా తప్పించుకొని నాగలకొండ పట్టం వెళ్ళిపోతా ఉన్నాను నాగలకొండ పట్టణంలో తండ్రి నారదుడు ఇటువంటి మాట చెప్పమంటే నాగలకొండ పట్టణంలో నరకుపడి ఎప్పుడు కడగడం భావపడ్డాడు నారదుడు బిడ్డలు తీసుకుపోయిన మగల మాల మీద గిరివేసిన నారదుడే దాచిపెట్టిండు రానొక్క గడియ పోనొక్క గడియ ఏసక 7 గడియలు అయిపోయింది. చాలా మంది కింద కులరుడు వీరయ్యో ఏది రా ఇంకా రాకపోయే కలగొట్టు వాళ్ళ కామలాంటి రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కాలు 3 గడియల్లో వస్తున్న కావాలంటే ఇంకా ఏమి చేతులంటాడు ఏమి పెట్టారా చెక్కిన బామ చెక్కించుకోలేకపోతున్నా దక్కిన బామను దక్కించుకోకపోతున్నా ఇక నాకు కామనాథి దొరకబోదనుకోని ఎటువంటి కామనాథి లేని నా బతుకు ఎందుకు అనుకోడు వీరయ్యా చాలా మంది కన్నల పుట్టగాడా ఎవరు మీద పడ్డారమ్మా వీరయ్యో వీరయ్యో
అయ్యా
ఒకనే కొట్లాడతారు ఎడబిడ్డ ఎవరి మహేశ్వరికి రావాలమ్మా స్టేజ్ మీద కొట్టలేరు. బల్కమ్మ కాడికి అయితే కొట్లాడతారు, బోనాల కాడికి అయితే కొట్లాడతారు, బస్ అయితే అయితే కొట్లాడతారు, ఇలా కూర్చున్న దానికి ఇట్లా కొట్లాడతారు. అయ్యయ్యో దైవమా అల్లనాడు కుల గురుడు మీద ఒకసారి అటువంటి పక్కని వేసగట్టే ఒకసారి శారకత వేసగట్టేదు ఒకసారి కనుక నేను వేసక 7 సార్లు కుల గురుడు మీరయ్యో ఆయన 12వ వేషము ధ్యానం వేశాము అటువంటి నాగలకొండ పొలం మీదకి వచ్చినారు మొత్తం చుట్టూ కూర కట్టినారు కూరకాల అటువంటి లక్కి చోటు ఎప్పుడు కావాలి పెట్టిండదా అక్కడ కనుక వచ్చినప్పుడు వీరప్ప స్వామిని ఓడియకపోతుండగా ఒకవేళ వీరప్ప స్వామి ఆ నాగలకొండ పట్టణంలో వాళ్ళ గ్యారెలు ఆటలాడుతున్నట్టు గ్యారెలు పాటలు పాడుతుండగా నారదులు చేతి కింద ఉన్న లక్క సౌదాలు కళ్ళవారు చూసినారు. గ్యారెలు వీరయ్య దగ్గర ఎలా వచ్చినారు, వీరయ్య దగ్గర ఎలా వచ్చి ఏమంట ఉన్నారు లక్క సౌదారులు. तू कौन है? कौन है? तू कौन है? चांदर है सन्ना पोलू इसका गांव है हमारा है. तू कौन है?
కోన అంటే పొదిరిగలే కత్తిరిగలే నీ దేవుడు అంటున్నా మా దేవుడా ఒళ్ళకాడి గడ్డ మస్తు మస్తు అనవాలి ఈ ఊరికి వచ్చిన ఇదే ఊరు మాది ఓహో నీది ఒళ్ళకాడి గడ్డ మస్తాన్ గడ్డ तुम्हारा नाम क्या है क्यारणी वीर सिंह ओहो वीर सिंह हाँ तुम हिंदी है तेलुगु है तेलुगु है तेलुगु है हाँ हिंदी नहीं है नहीं हमारे लक्का चौधर पूरा हिंदी है అయ్యా ఇక్కడ నాగలకొండ పట్నం లోపల నరభూపతి చెప్పుండ్రి క్యానడాలో వచ్చిండు ఆటలాటలని చెప్పుండి అక్కడ ओ तुम्हारा बाप का नाम क्या है బ్రహ్మమండ रामगढ़ आओ ओ मम्मी का नाम సూరమ్మి మండల సురభి तुम वो ग्यारह डाटा అనుకుంటే 11 పడల పట్టం నిలవచ్చు అవును మా రాష్ట్రం చెప్పమంటావా మీరు ఆటోడు చెప్పుండి ఆర్పించుకుంటేమో ఆ లక్క సముదారులు మరి 11 చేసేది దానికి వెళ్ళి నాలుగు దగ్గర వారు కూడా వచ్చినారు లడ్డు अरे इसका ड्यूटी इसका नहीं है इसको फुल में ड्यूटी है इसका क्या ड्यूटी है अरे वो వచ్చినా कौन सा है అది వాడు గ్యారడోడు గ్యాలరోడు ఏం చేస్తున్నాడు వాడు ఓ వాడు గ్యారడి ఆడతాడంట వాడు గ్యాలరీ ఆట కింద కాదు మీద కాదు ఆకాశం అంతా ఆటలాడుతున్న మధ్య మధ్యలో ఆడు నడవనే ఆడుతుడు మొత్తము అది మహారాజ్ అది మహారాజ్ ఆడు కింద లేరు మీద లేరు ఆడు ఉన్నాడంటే ఎట్లా ఉండంటే అరే పక్షాన్ని చేస్తుంది మొత్తం పరిచయం చేస్తున్నాడు గ్యాలరీ ఆటలు ఆడుతుండు గ్యాలరీ పాటలు పాడుతుండు అంటారా లెక్క చదువుదారులు ఆ నాగలకొండ పట్టణంలో మన కత్తిరి కట్టలు కట్టండి మీరు నాగలకొండ పట్టణంలో మన కత్తిరి కాడి దొరికొచ్చే వాళ్ళ గ్యాలరీ ఆటలలో చూసేదాను వెళ్ళినప్పుడు లక్ష్మీ మరి నీరమ్మ దగ్గరికి వచ్చింది మాది రాజు రమ్మను నిన్ను ఆడు అన్నాడు మీ రాజు రమ్మన్నాడా మాది రాజు రమ్మన్నాడు ఆటలాడికి రమ్మన్నాడా అవునవును సరే మంచిది అన్నాడు కూడా గురుడు మీరయ్య కనుక నేను మహాయవతారం అటువంటి కేరళీయత మీద వచ్చిండు ఆ నాగలకొండ పోవు అటువంటి నలభూముల దగ్గరికి వచ్చిండు సలాం లేకో సలాం సలాం అస్సలాం వాలేకుం అయ్యా దండమయ్యా దండము శనార్థయ్య అయ్యా ఇక్కడ ఏడాడమంటావు నాగలకొండ పట్టణంలో మన కచ్చేరి దగ్గర 40 ఎకరాల జంగల్ జమాను తయారు చేసింది నారదుడైనా నాగలకొండ పట్టణంలో మన 12 జాతర విలువనంపినాడు నాగలకొండ పట్టణంలో మన 12 జాతర విలువనంపి ఇక్కడ ఇక్కడనే ఆడాడు నడిక తీరు కాడ